నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో మంత్రివర్గ మార్పులు చేర్పులు ఉండబోతున్న నేపథ్యంలో ఎవరికి వారు తమకు తెలిసిన వేలో తమకు తెలిసిన వాళ్ళతో లాబింగ్ అయితే చెప్పిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టుగా ఒక నినాదాన్ని ఎత్తేసుకొని దానికి సంబంధించి అంటే అటు లోకేష్ గారిని కలిసే వాళ్ళని లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ని కలిసే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు గారిని కలిసే వాళ్ళు చంద్రబాబు గారిని అక్కడి వరకు రూట్ క్లియర్ చేసుకునేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారిగా మనం ఇప్పటికే కొంత చర్చ చేయడం జరిగింది. అయితే మేము కూడా ఏం తక్కువ కాదు, మాకు కూడా ఒక అవకాశం ఉంది అంటూ ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మైనార్టీ వర్గంలో అవునన్న కారణం గుంటూరు 1లో మా మైనార్టీ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి మమ్మల్ని కూడా పరిగణలోనికి తీసుకోండి అంటూ కూడా ఒక విన్నపాన్ని తెలియజేసినట్టుగా తెలుస్తోంది. మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో మైనార్టీ వర్గానికి సంబంధించి ఎవరు రేస్లో ఉన్నారు, మరి దానికి సంబంధించి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడాలని. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ ఆల్ గుంటూరులో మన లోకేష్ గారు మంత్రిగా కొనసాగుతున్నారు, నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కొనసాగుతున్నారు. ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు కాబట్టి మరి మూడో వారికి ఎంట్రీ ఉండే అవకాశం ఉందా? మరి మైనార్టీ వర్గాల్లో ఎవరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది? ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు, నారా లోకేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారు. ఇక్కడ ముస్లిం మైనార్టీల నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే ప్రస్తుతం నంద్యాల కూడా జిల్లా అయింది కాబట్టి నంద్యాల శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ గారు మంత్రివర్గంలో ఉన్నారు. ఆయన పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నటువంటి చిన్నబాబు గారు ఫరూక్ గారిని తప్పించి ఆ స్థానంలో అంటే ఆయన లోకేష్ గారి ఆలోచన విధానం ఎట్లా ఉందంటే వెరీ యంగ్ అండ్ ఆల్సో ఫస్ట్ టైం ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కూడా మంత్రులుగా అవకాశం ఇస్తే టీం లోకేష్ అనేది చాలా పటిష్టంగా ఉంటుందన్నటువంటి ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు సాగుతున్నటువంటి ఒక దూరదృష్టి కలిగినటువంటి నేత నారా లోకేష్ గారు. అందుకే ఆయన టీం లోకేష్లో మొన్న మనం చూసినటువంటి మంత్రివర్గం, తొలి మంత్రివర్గం ఏదైతే ఉందో అందులో భాగంగానే మీ కొండపల్లి శ్రీనివాస్ గారు వచ్చినా, మడిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు వచ్చినా ఇట్లా మీకు ఆయన యొక్క మార్క్ కనిపిస్తుంది. సీనియర్లకు కొంతమంది చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేసినప్పటికీ సీనియర్లను దాదాపుగా పక్కన పెట్టి అయితే వారి వారసులు కాకపోతే తనదైనటువంటి ఒక టీంని బిల్డ్ చేసుకునేటటువంటి ఒక దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు గుంటూరు తూర్పు నియోజకవర్గం అయితే మదనపల్లి నుంచి షాజహాన్ బాషా గారికి అవకాశం ఇవ్వాలి, లేకపోతే గుంటూరు తూర్పు నుంచి అహ్మద్ నజీర్ ఆయనకి అవకాశం ఇవ్వాలి. ఆయన మొట్టమొదటిసారి మొన్నే ఆయన గెలవటం జరిగింది. గతంలో ఆయన మహమ్మద్ ముస్తఫా వైకాపా అభ్యర్థి, ఆయన చేతిలో ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా ఓడిపోవడం జరిగింది. ఓడిపోయి ఇప్పుడు ఆయన గెలవటం జరిగింది. షేక్ ఫాతిమా మీద గెలిచారు. 32,000 పైచిల కోట్ల ఆధిక్యతతో గెలిచారు. 22,000 ఓట్లతో 19లో ఓడిపోయారు. ముస్తఫా వరుసగా 2 పర్యాయాలు 14, 19 వైకాపా అభ్యర్థిగా గెలిచారు. గెలిచినటువంటి ముస్తఫా గారు మొన్నే వైకాపాలో ఆయన మంత్రి పదవిని ఆశించారు కానీ అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఇక్కడ గుంటూరు ప్రాంతం అనేది ఉమ్మడి గుంటూరు జిల్లా అనేది ఏంటంటే ఒకప్పుడు 19 నియోజకవర్గాలు ఉన్నది, ఇవాళ 17 నియోజకవర్గాలు అయింది. 17 నియోజకవర్గాలకి ఒకే సామాజిక వర్గానికి చెందిన లోకేష్ గారు, మనోహర్ గారు వీళ్ళిద్దరూ ఉన్నారు. మరొకరికి అవకాశం ఇస్తే ఎట్లా ఉంటుంది అన్నప్పుడు ఇక్కడ ఇవాళ నజీర్ అహ్మద్ గారు ఆయన ఆశించడంలో తప్పులేదు. ఒకసారి గుంటూరు తూర్పు నియోజకవర్గం చూస్తే ఒకప్పుడు కాపులు, తర్వాత వైశ్యులు వీళ్ళు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక నియోజకవర్గం. ఆ తర్వాత పూర్తిగా ముస్లిం మైనార్టీల నియోజకవర్గంగా మారింది. ముస్లిం మైనార్టీల యొక్క తీవ్రత చాలా ఎక్కువ. ఆ నియోజకవర్గానికి వెళితే సాక్షాత్తు లాల్జాన్ బాషా గారు తెలుగుదేశం పార్టీ అగ్రనేతలలో ఒకరు, ఆయన సోదరుడు జియావుద్దీన్ గారు 2 సార్లు 94, 99 ఆయన ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత మన వైకాపాలో మన ముస్తఫా గారు చేశారు. అంత క్రితం మనకు వచ్చేసి ముస్లిం నేతలు చాలామంది, మరీ ముఖ్యంగా 83లో రామారావు గారు తన అభిమాని అయినటువంటి ఫైటర్ అన్నమాట పఠాన్ అని, యూకే పఠాన్, అతనికి అవకాశం ఇస్తే అతను ఎమ్మెల్యేగా గెలిచాడు. ఓకే, అతను ఫైటర్ యాక్చువల్గా, రామారావు గారు అభిమాని, అతనికి అవకాశం ఇచ్చారు రామారావు గారు, యూకే పఠాన్ అని, అతను గెలిచాడు అక్కడ. అట్లా 83 నుంచి తెలియకుండా సంప్రదాయంగా అది ముస్లిం మైనార్టీల నియోజకవర్గంగా మారింది. వాస్తవానికి కాపులు, వైశ్యులు ఉన్నప్పటికీ వైశ్యులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. ఉండటంతోనే మీకు ఒకసారి 14 ఎన్నికల్లో మద్దాల గిరి ఆయనకి అవకాశం ఇచ్చారు, వైశ్య కులస్తుడు, తెలుగుదేశం. అయితే గిరి గారు ఓడిపోవడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ కూడా 2009లో షేక్ షౌకత్ని ఆయనకు అవకాశం ఇచ్చింది. ఆయన రన్నరప్ గుంటూరు 1లో సెకండ్ ప్లేస్ ప్రజారాజ్యం, 9,000 ఓట్లతో ఆయన ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ ముస్లింలు ఏంటంటే తమ నియోజకవర్గంగా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. దీంతోపాటు విజయవాడ 1 టౌన్ కూడా ముస్లింల
ఒక కేంద్ర నియోజకవర్గంగా మనం చెప్పొచ్చు. కాకపోతే అది వేళ ఏమైపోయిందంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రాకతో వైశ్యులు వైకాపాలో ఆయనంత క్రితం ప్రజారాజ్యంలో కూడా గెలిచారు. ఆ తర్వాత మొన్న సుజనా చౌదరి గారు గెలిచి ఆయన కమ్మలు కూడా విజయవాడ వంటంలో పాగా వేయచ్చని నిరూపించారు సుజనా చౌదరి గారు. సరే, అది ఏది ఏమైనప్పటికీ ఇక నజీర్ అహ్మద్ ఇప్పుడు ఇక్కడ ఎదురు చూస్తున్నాడు ఒక అవకాశం కోసం. ముస్లింకి గుంటూరు ప్రాంతంలో ఇస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా లోకేష్ గారు ఆలోచిస్తున్నారు, అందులో సందేహం లేదు. ఖచ్చితంగా ఎన్ఎండి ఫరూక్ గారిని అయితే మారుస్తారు. ఆయన పక్కకు తప్పించి ఖచ్చితంగా మరొక ముస్లిం మైనార్టీకి అవకాశం ఇచ్చే పరిస్థితి అయితే నెలకొనుంది. అదృష్టవంతుడు మదనపల్లి శాసనసభ్యుడు షాజహాన్ బాషా గారు, గుంటూరు తూర్పు శాసనసభ్యుడు నజీర్ గారు అన్నది మనం ఎదురు చూడాల్సినటువంటి విషయం. ఇప్పుడు మైనార్టీ విభాగంలో ఓన్లీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాత్రమే ఉన్నారు, ఇంకెక్కడ? అదే ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే వాడు మదనపల్లి కేంద్రంగా మదనపల్లి జిల్లా అయింది. షాజహాన్ బాషా గారు మదనపల్లి శాసనసభ్యుడు, ఆయనకు అవకాశం ఇవ్వాలి, లేకపోతే నజీర్కి ఇవ్వాలి అవకాశం. అది పరిస్థితి. అంటే ఇచ్చే అవకాశం ఉందా? ఇద్దరిలో ఒకరికి ఖచ్చితంగా అవకాశం ఉంది సంధ్య గారు. ఎందుకంటే అక్కడ కిషోర్ రెడ్డి గారికి ఇచ్చారనుకోండి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లా నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని తొలగిస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి అవకాశం ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా అక్కడ మరొకరికి షాజహాన్ బాషా గారికి అవకాశం లేకుండా పోతే మహమ్మద్ నజీర్కి ఇక్కడ అవకాశం ఉంటుంది. అటువంటి ఒక సమీకరణ ఏర్పడింది. తనకైతే మంత్రివర్గ మార్పులు చేర్పులు అన్న దగ్గర నుంచి అయితే ప్రతి ఒక్కరు ట్రై చేద్దాం, పోయేది ఏముంది అన్న సిచ్యువేషన్ లోనే ఆశావాహులు అయితే, అంటే మార్పులు చేర్పులు ఓన్లీ 7-8 వరకు ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటాయి అనేసి అంటున్నారు. కానీ ఆశావాహుల సంఖ్య చూస్తే మనం తీసిన లిస్ట్ లోనే 15 మంది దాకా వెళ్ళారు. 12 నుంచి 15 మంది ఉన్నారు ఆశావాహులు ఉండటం తప్పు కాదు, తప్పు లేదు. ఎందుకంటే ఎవరికైనా జీవితంలో ఏ శాసనసభ్యుడికైనా ఒకసారి మంత్రి అని అనిపించుకోవాలని అవ్వాలని ఉంటుంది, ఉండదని కాదు. కానీ కొంతమందికి అంటే ఇది మనం చర్చ పెట్టచ్చో పెట్టకూడదో నాకు తెలియదు. కానీ ఇప్పటి వరకు తోట త్రిమూర్తులు గారు మంత్రి కాలేదు, జ్యోతుల్ నెహ్రూ గారు మంత్రి కాలేదు, బండారు సత్యానందరావు గారు మంత్రి కాలేదు, అట్లా మీకు సామినేని ఉదయభాను గారు మంత్రి కాలేదు. వీళ్ళు ఎంతటి సీనియర్ నాయకులు, డక్కామొక్కలు తిన్నటువంటి రాజకీయ దురందరులు వీళ్ళు. వీళ్ళల్లో మరీ ముఖ్యంగా 8 ఎన్నికలు బండారు సత్యానందరావు గారు, 8 ఎన్నికలు, ఒక 9 ఎన్నికలు, 8 ఎన్నికలు, 8 నుంచి 9 ఎన్నికలు ఉప ఎన్నికతో కలిపి తోట త్రిమూర్తులు గారు 9 ఎన్నికలు, ఒక 7 నుంచి 8 ఎన్నికలు ఉప ఎన్నికలతో కలిపి జ్యోతుల్ నెహ్రూ గారు, 6 ఎన్నికలు సామినేని ఉదయభాను, ఇన్ని ఎన్నికలు వాళ్ళ నియోజకవర్గాల్లో చేసినటువంటి ఒకసారి 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం వాళ్ళ రాజకీయ పయనం అంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు ఒక్కసారి కూడా మంత్రి కాలేకపోయారట. మీకు పతివాడ నారాయణ స్వామి నాయుడు గారిని భోగాపురం ఎమ్మెల్యే, ఇవాళ నెల్లిమర్ల కేంద్రంగా ఏర్పడింది. మనం త్వరలో వారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మనం భోగాపురం వెళ్ళి, అంటే రెల్లివాల్స్ అనే గ్రామంలో ఉంటారు, అక్కడికి వెళ్ళి హీజ్ ఏజ్ ఆఫ్ 95. ఆయన 11 ఎన్నికలు చేశారు, 8 సార్లు శాసనసభ్యుడు తెలుగుదేశంలో. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అవకాశం ఇచ్చారు మంత్రిగా తెలుసా? 2004 ముందు, 2003, ఇంకా 2004లో ఎన్నికలు ఇంకా అలిపిరి ఘటన అట్లాంటివి ఏం జరగకముందు ఏంటంటే కేవలం 10 నెలలు మంత్రిగా ఉన్నారు ఆయన. 10 నెలల కాలం మాత్రమే పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు మంత్రి. అసలు పప్పల చలపతిరావు గారు నేలమంచిలి 4 సార్లు నాన్ స్టాప్ ఎమ్మెల్యే తెలుగుదేశం, ఆయన మంత్రి అవ్వాల. ఆయన తీసుకెళ్ళి కాంపెన్సేషన్ టీటీడీ చైర్మన్ చేసి తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మంత్రులు కానటువంటి దురంధరులైనటువంటి రాజకీయ నాయకులు చాలా మంది కనిపిస్తారు. రాజకీయ వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. అంటే మంత్రి పదవి లేకుండానే రాజకీయ జీవితాన్ని స్వస్థ పలికిన వాళ్ళు కూడా ఉన్నారు. వీరిలో అసలు ఊహించకుండా మంత్రులు అయినటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తారు రాజకీయాలు. ఇప్పుడు కూటమిలో చాలా మంది ఉన్నారు కదా. రాజకీయం అంటేనే రాత, రాజకీయం అంటేనే రాత అంటారు. అది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సండి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.